వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే విషయంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ను మించిన మెరుపు మరొకటి లేదు. ఈ ఆషాఢంలో శుభలాభాలతో మీ వేడుకలను మరింత ప్రత్యేకంగా చేసుకోండి. బంగారం, రత్నాలు, అన్కట్ ఆభరణాల తరుగు చార్జీలపై, అలాగే డైమండ్ ఆభరణాల డైమండ్ విలువపై 30% వరకు తగ్గింపు. ఆషాఢంలో శుభ లాభం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. మీ మెరుపును సొంతం చేసుకోండి. రాష్ట్రంలో జరిగిన మెగా డిఎస్సి నియామకాల్లో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లా అధికారులకు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు నాయకులు నాగార్జున రెడ్డి, చుండూరు రవిబాబు, చింతలపూడి అశోక్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ డిఎస్సి ప్రశ్నపత్రాలు అమ్ముకోవడం, అవుట్సోర్సింగ్ సిబ్బందికి ర్యాంకులు రావడం మరియు స్పోర్ట్స్ కోటా పేరుతో దాదాపు 430 ఉద్యోగాలను ఇష్టారీతిన అమ్ముకున్నారని వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేసి నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డిఎస్సి అభ్యర్థులు మరియు యువత తరపున వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. అయితే డిఎస్సి పేపర్ తయారు చేయాలో నిపుణులు తయారు చేయకుండా అవుట్సోర్సింగ్ వాళ్ళ చేత తయారు చేయించడం, అవుట్సోర్సింగ్ వాళ్ళే మళ్ళీ డిఎస్సి పరీక్ష రాయటం, వాళ్ళకి స్టేట్ ర్యాంకులు వస్తాయి. ఈ పేపర్ను పబ్లిక్గా అమ్ముకున్నారు. ఇవి సరిపోక స్పోర్ట్స్ కోటాని, ఏ స్పోర్ట్స్ కోట అయినా ఇవాళ మనం ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరాలన్నా లేదా మెడికల్ కాలేజీలో చేరాలన్నా వాడు క్వాలిఫై అయినాక, నీట్లో క్వాలిఫై అయినాక వాడు స్పోర్ట్స్ కోటాను పరిగణలోకి తీసుకుంటారు. కానీ ఇక్కడ డిఎస్సిలో మాత్రం వాళ్ళు అసలు పరీక్ష రాయరు, నేరుగా ఉద్యోగాలు ఇస్తారు, అమ్ముకుంటారు. అవేమైనా మెరిట్ వాళ్ళు ఏమైనా జాతీయ ర్యాంకులు కొట్టిన వాళ్ళు అంటే ఒక్కరు కూడా కాదు. బాలకృష్ణ గారు అల్లుడు భరత్ ఒక జూడో అసోసియేషన్కి ప్రెసిడెంటు, ఇంకొక కోన రవికుమార్ ఆయన ఒక దానికి ఒక సాఫ్ట్ బాల్కి ఆయన ప్రెసిడెంటు. వీళ్ళిద్దరే 75 సర్టిఫికేట్లు ఇచ్చేశారు. ఒక 2 విభాగాల్లో సాఫ్ట్ బాల్ ఎవరికి అదేం ప్రాముఖ్యత కలిగింది కాదు, జూడో అనేది ప్రాముఖ్యత లేదు. వీళ్ళ కూడా మనం ప్రాముఖ్యత నేర్చుకోవాలి. ఇవేవో చాలన్నట్టు ప్యాకాట్ను కూడా స్పోర్ట్స్ కోటాలు పెట్టారు. వీటన్నిటికీ సర్టిఫికేట్లు, కనీసం పాల్గొన్న సర్టిఫికేట్లు, మెరిట్ కూడా కాదు, పాల్గొన్న సర్టిఫికేట్లు అమ్మి 430 ఉద్యోగాలు బహిరంగ మార్కెట్లో 20 లక్షల కాడికి అమ్ముకున్నారు. పేపర్లు కూడా మెగా డిఎస్సి అని చెప్పిన పేపరు, క్వాలిఫైడ్ టెస్ట్ పేపర్ కూడా అమ్ముకున్నారు. ఇంత దారుణం. ఎన్టీ రామారావు మనవడగా పుట్టి ఈ కక్కుర్తి ఏందో మనకు అర్థం కావట్లా. ముఖ్యమంత్రిగా మీ అయ్యే 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. నువ్వు విద్యాశాఖ మంత్రిగా చేశారు, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు. ఇంత దిగజారితే ఎట్ట లోకేష్ గారు? తక్షణమే నీకు ఆ విద్యాశాఖలో కూర్చునే అర్హత లేదు. తక్షణమే రాజీనామా చేసి ఈ తెలుగు రాష్ట్రంలోని పిల్లలకి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నా. మీ తాత ముఖ్యమంత్రి, మీ తండ్రి ముఖ్యమంత్రి, ఇంకా ఎందుకు ఇంత అవినీతి పనులు నువ్వు పాల్పడుతున్నావు అనేది అర్థం కావట్లేదు. ఇది మంచి పద్ధతి కాదని తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని అంతవరకు మా పార్టీ ఆధ్వర్యంలో మేము యువతకి పిలిపిస్తున్నాం. బీఈడి రాసేవాళ్ళకి, పీఈటీ రాసేవాళ్ళకి, ఎవరైతే డిఎస్సి అరువులో వాళ్ళందరికీ మేము ఈ సమావేశం ద్వారా పిలిపిస్తున్నాం. మీ ఉద్యోగాలు మీ అర్హతలను బట్టి కాకుండా అమ్ముకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం దీని మీద పోరాడండి, మీ తరఫున మేము ఉన్నామని ఈ సందర్భంగా మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి జిల్లా కార్యాలయంలో కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేస్తూ ఉన్నాం. కారణం డిఎస్సి అవకతవకలు, ఇంకొకటి నిరుద్యోగ భృతి, మూడవది ఫీజు రీఎంబర్స్మెంట్. యువత కోసము, విద్యార్థుల కోసము చేస్తున్న ఈ పోరాటం చాలా చాలా పవిత్రమైనది. రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమైన అంశం డిఎస్సి. 16,000 ఉద్యోగాలు నిష్పక్షపాతంగా చేయలేని ప్రభుత్వం చాలా చాలా బాధాకరం. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జగనన్న కేవలం 5-6 నెలల్లో 136,000 ఉద్యోగాలు నిష్పక్షపాతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా 136,000 ఉద్యోగులకు ఎటువంటి సమస్య లేకుండా అందించగలిగినారు. దానితో పాటు 50,000 ఉద్యోగాలు హాస్పిటల్లో కానీ, మరియు ఆ 5 సంవత్సరాల్లో దాదాపు 5.5 లక్షల నుంచి 6 లక్షల ఉద్యోగాలు నేరుగా గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ ఇవ్వగలిగిన పరిస్థితి. కానీ ఈరోజు ఇచ్చిన 16,000 ఉద్యోగాలు కూడా సరిగా ఇవ్వలేక ఎన్నో అవకతవకలు, దాంట్లో
స్పోర్ట్స్ కోటాలో ఇందాక ముఖ్యులు చెప్పిన విధంగా పేకాట కూడా దాంట్లో ఒక భాగంగా అదొక ఆటగా భావించి ఇటువంటి దారుణాలు ఎప్పుడు జరగలేదు, దేశంలో ఎప్పుడు జరగలేదు. దయచేసి నేషనల్ మీడియా కూడా దీంట్లో ఒక్కసారి సరిచూసి ఇక్కడ చేస్తున్న అవకతవకలు కానీ తప్పులు కానీ వీటన్నిటినీ ఖండించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి ఏ విధంగా అయితే కేంద్రంలో ఈ మధ్యకాలంలో నైతిక బాధ్యత వహించి అక్కడ మంత్రి గారు రాజీనామా చేయడం జరిగిందో అదే విధమైన నైతిక బాధ్యతతోటి ఇక్కడ రాజీనామా చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థుల తరపున మరియు యువత తరపున మరియు వారికి రావాల్సిన ఉద్యోగ భృతి ఏదైతే ఉందో నిరుద్యోగ భృతి ఆ 3,000 కూడా డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. దీని కార్యక్రమాలు దాదాపు 10వ తారీఖు వరకు రకరకాల మాధ్యమాల్లో ప్రభుత్వానికి మరియు మీడియాకు ప్రజలకు తెలిసే విధంగా అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. ఒక అన్యాయం మీద ఏ విధంగా పోరాటం చేయగలరో ఇటీవల మన దేశ రాజధానిలో జరిగినటువంటి జంజీ మీరందరూ చూశారు. సాక్షాత్తు కేంద్ర మంత్రే రాజీనామా చేసి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితిని విద్యార్థులందరూ ముఖ్యంగా యువత అందరూ కలిసి తీసుకురావడం చాలా అభినందనీయం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లో ఏ విధంగా అవకతవకలు జరిగాయో మీరు అందరూ చూశారు. దాని మీద ఇప్పుడు మన రాష్ట్ర యువత ఏ విధంగా పోరాటానికి సిద్ధమయ్యారో తెలియజేయడానికే మొన్న యూత్ మరియు స్టూడెంట్ విభాగం ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీలు కానివ్వండి, ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి మెమరాండం ఇవ్వటం కానివ్వండి, రానున్న రోజుల్లో నిరసన ర్యాలీలు, ఇంకా విద్యార్థుల కోసం మేమందరం కూడా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నామో డెఫినెట్గా ప్రత్యక్షంగా చూపిస్తాము. ముఖ్యంగా డిఎస్సి ఎగ్జామినేషన్ రాయకుండానే సీటు తెచ్చుకుంటున్నారు అంటే మనం ఎటుపోతున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి. స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అవకతవకలు, పేకాటలో కూడా క్వాలిఫై అయ్యారు అని చెప్పేసేసి పేకాటను కూడా పెట్టి తీసుకొచ్చారు. బహుశా పేకాటలో కూడా డిఎస్సి ఎగ్జామ్కి సీట్స్ ఇస్తున్నారా అనే బొల్లేమో కూటమిలో ఉన్నటువంటి దాదాపు సగం మందికి పైగా ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పేకాట కోచింగ్ సెంటర్లు ఏ విధంగా స్టార్ట్ చేశారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. దానిలో ట్రైనింగ్ ఇవ్వటమే కాదు, కోట్లకు కోట్లు సామాన్య మధ్యతరగతి ప్రజల ధనాన్ని కూడా లూటీ చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఏ ఆటలు పెడతారో కూడా ఈ డిఎస్సి ఎగ్జామినేషన్లో కూడా తెలియకున్నటువంటి స్థితి ఉంది. సారము ఈ యొక్క జిల్లా పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ గారి ఆదేశానుసారము జిల్లాలోని 8 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరి సహకారంతో యువజన విభాగము, స్టూడెంట్ విభాగము, ఈ నిరుద్యోగులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అన్ని విభాగాలకు సంబంధించి అందరూ హాజరయ్యి బాగా ఎత్తున మన ఒంగోలులో కార్యక్రమం విజయవంతం చేసినారు. ముఖ్యంగా ఆ రోజు రిప్రజెంట్ చేయాల్సింది కానీ అందుబాటులో లేకుండా ఈరోజు అందరి ఆదేశానుసారము రిప్రజెంట్ చేయడానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. కలెక్టర్ గారు లేరు, జాయింట్ కలెక్టర్ గారు లేరు, వీళ్ళు వాంటెడ్గానే లేరేమో మాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ ఎవరైనా ప్రతి రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతున్నది, కొన్ని జిల్లాలు ఉన్నారు. అదొకటి. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ దగా డిఎస్సి తోటి ఈ నిరుద్యోగులను చాలా విధాలుగా మోసం చేసుకుంటూ వస్తుంది. ఎక్కడైనా కానీ డిఎస్సి అనే విషయంలో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ద్వారాగా తర్వాత నీకు ఏదైనా ఉంటే మిగతా యాక్టివిటీస్ జరుగుతుంటాయి. కానీ ఎగ్జామ్ లేకుండా ఈ పేకాట కానీ లేదంటే ఈ స్పోర్ట్స్ అని చెప్పి అన్ని రకాలుగా స్పోర్ట్స్ కోటా అని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకు అందరికీ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కానీ ఈ రాష్ట్రం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యాశాఖ భ్రష్టు పట్టిపోయింది. ఎందుకంటే ఆయనకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు విద్యాశాఖను రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళి అందరికీ విద్య అందించి మంచి కార్యక్రమం చేసినారు. మీరు అయిన తర్వాత విద్యాశాఖలో ఉద్యోగాలు కానీ నిరుద్యోగ వృత్తి కానీ అన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. కాబట్టి మేమేమని కోరుకుంటా ఉంటామంటే ఈ విద్యాశాఖ బాగా చదువుకున్న వాళ్ళు, విద్య మీద అవగాహన ఉన్న వాళ్ళకు ఆ శాఖ అప్పచెప్పి మీకు ఏదైనా కావాల్సిన శాఖ మీ తండ్రి గారు ముఖ్యమంత్రి కాబట్టి మీ ఇష్టపడిన శాఖ మీరు తీసుకొని ఎంజాయ్ చేయాలని కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు పేరుకు ముఖ్యమంత్రి కానీ పెత్తనమంతా లోకేష్ గారి చేతిలోకి వెళ్ళిపోయింది. అందుకని ప్రజల్లో తీవ్ర అగ్రహావేశాలు వెల్లువెక్కుతున్నాయి. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, మనం జగన్మోహన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమం విజయం చేసిన ఈ పెద్దలందరికీ, వచ్చిన నాయకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు.
వాటి మీద పోరాటం మీద కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు లేరు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. నారా లోకేష్ని ఈ డిఎస్సి మీద స్కామ్ మీద నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కోరుకుంటున్నాము. ఫీజు రియంబర్స్మెంట్ కూడా 6,500 బకాయి 6,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అవి 2 టర్మ్స్ అయిపోయి 3వ టర్మ్ కూడా 3వ సెమ్ కూడా వస్తున్నా కానీ బకాయిలు చెల్లించలేదు. 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు పైబడింది. 3,000 రూపాయలు నిరుద్యోగ విద్యార్థులందరికీ బకాయి ఉన్నారు. ఆ బకాయిలు కూడా చెల్లించవలసి. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.